ఏపీలో బీజేపీకి చెందినటువంటి ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ అతన్ని కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసేటప్పటి నుంచి బీజేపీకి సంబంధించిన కొంతమంది సపోర్టర్స్ దాన్ని ఖండిస్తున్నారు. కూటమిలో భాగస్వామ్యమైనటువంటి మమ్మల్నే అరెస్ట్ చేస్తారా, మేము క్వశ్చన్ చేస్తేనే అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి వాళ్ళు గింజుకుంటున్నారు. తప్పులేదు, వాళ్ళ బాధ వాళ్ళది, వాళ్ళ కర్మలు పడతారు. వాళ్ళ అలయన్స్లో వాళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళు తన్నుకుంటారు, వాళ్ళు విడిపోతారు, మళ్ళీ కలుస్తారు, కేసులు పెట్టించుకుంటారు, నానా సంఘాలు ఆగుతారు. మధ్యలో వైసీపీకి ఏమొచ్చింది నాకు అర్థం కాదు. వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఆ బీజేపీ యాక్టివిస్ట్ ఎవరైతే ఉన్నారో అరెస్ట్ చేసిన వ్యక్తి అతనికి సపోర్ట్గా మాట్లాడుతున్నాడు. సరే, అతనేమైనా సరే మంచివాడా అంటే ఒకసారి అతని యొక్క ట్విట్టర్ని ఒకసారి ఓపెన్ చేసి చూస్తే వైసీపీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ విధంగా బురదలే కార్యక్రమం మొదలుపెట్టాడంటే బీభత్సం. అసలు అది వైసీపీ వాళ్ళకి తెలియదా అంటే తెలుసు. మళ్ళీ ఎందుకు వాటిని అరెస్ట్ చేస్తే వైసీపీ వాళ్ళు ఖండిస్తున్నారో మనకైతే అర్థం కాదు. ఒకటే గింజుకుంటున్నారు. వాడికి వీళ్ళు సపోర్ట్ చేయడం ఏంది? మీరు ఎప్పుడైనా సరే ఇబ్బందులు ఉన్నప్పుడు వాడు ఎప్పుడైనా సరే మీకు సపోర్ట్గా ఒక ట్వీట్ చేశాడా? మీరు ఎంత గింజుకుంటున్నా కానీ వాడు మీకైతే ఓటు అయితే వేయడు కదా, వేయడు. బీజేపీ ఇండివిజువల్గా పోటీ చేసినా బీజేపీకే ఓటేస్తాడు వాడు. అలయన్స్లో పోటీ చేసిన వాళ్ళు దానికే ఓటేస్తాడు తప్ప వైసీపీకి ఓటేయడు. అసలు ఒకసారి వాటి ట్వీట్లు చూడండి అయ్యా, పిచ్చ బూతులే. ఈవెన్ రీసెంట్గా కూడా జగన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు బొంగా భూషణం అని చెప్పేసి ఇదో ట్వీట్ చేయడం. అసలు ఇంకా వాడు ఓపెన్ చేస్తే మొత్తం అవే కనిపిస్తాయి. అలాంటి వ్యక్తికి వైసీపీ వాళ్ళు ఎందుకు అంతలా గించుకుంటున్నారో మనకైతే అర్థం కాదు. వాడు జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ పార్టీని తిట్టినప్పుడు ఏమైంది? వీళ్ళకి రోసం కొంచెం కూడా మెయింటైన్ చేయాలి. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా సరే, ఏ పార్టీకి చెందిన వాడైనా సరే, మహిళలని బూతులు తిట్టినా, ఎవరైనా మహిళని ఏమైనా అన్నా అరెస్ట్ మాత్రం చేయాల్సిందే, దాంట్లో డౌటే లేదు. ఏ పార్టీ అయినా సరే కేసులు అయితే పడతాయి, దాని డౌట్లే. వైసీపీ వాడన్నా వైసీపీ వాళ్ళ మీద కేసులు పడతాయి, బీజేపీ వాడన్నా వాళ్ళ మీద కేసులు పడతాయి, తెలుగుదేశం పార్టీ వాడైతే పడవు, జనసేన వాడైతే పడవు. ఎందుకంటే వాళ్ళు పార్టీలో అక్కడ ఇది ఉన్నారు కాబట్టి వాళ్ళు పడవు. అది పక్కన పెడితే మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడినా కేసులు అయితే పడతాయి. వాళ్ళు మాట్లాడారు కదా, వాళ్ళ మీద కేసులు పెట్టలేదు కదా అంటే వాళ్ళు ప్రభుత్వం ఉన్నారు, మెయిన్ భాగస్వామి వాళ్ళు. తెలుగుదేశం పార్టీ, జనసేన మెయిన్ భాగస్వామి. బీజేపీ వాళ్ళని అసలు పట్టించుకోరు. ఏదో ఎంతో కొంతలో ఇది యాడ్ అయిందంటే 1%, 2% ఓట్స్ కలిసిందంటే మంచిదే అని చెప్పేసి దాంట్లో భాగంగా వాళ్ళు బీజేపీతో కలిసారే తప్ప వాళ్ళకేదో పవర్ షేరింగ్ ఇవ్వాలా, వాళ్ళని ఏదో పై నెత్తిని పెట్టుకోవాలని చెప్పేసి జనసేన పార్టీకి, తెలుగుదేశం పార్టీకి ఎక్కడికైనా ఆలోచన ఉండదు. అది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ గింజుకోవడాలన్నీ కూడా ఆపేసి, ఎవరైతే మీరు అతని పేరు ఈశ్వర్ విష్ణు బొట్ల, ఆ బీజేపీ యాక్టివిస్ట్ పేరు ఈశ్వర్ విష్ణు బొట్ల, అతని అరెస్ట్ని చూస్తున్నా. అతను అరెస్ట్ అయినప్పటి నుంచి ఈ వైసీపీ వాళ్ళు తెగ గింజుకుంటారు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్స్. ఎందుకో మరి అంత ఇది. వాడు ఒకసారి వాడు ట్విట్టర్ ఓపెన్ చేసి చూడండి అయ్యా, వాడు ఏ విధంగా తిట్టాడు వైసీపీ వాళ్ళని, వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారిని. అవి మాత్రం కనిపించవు మీకే. తన్నుకొని వాళ్ళు తన్నుకుంటారు, మీకేమన్నా నష్టమా? వాళ్ళు తన్నుకుంటారు, కొట్టుకుంటారు, కలుసుకుంటారు. వాళ్ళు తన్నుకుంటారని మీకు తెలుసు, కొట్టుకుంటారని తెలుసు, విడిపోతారని తెలుసు, మళ్ళీ కలుసుకుంటారని తెలుసు, అయినా కానీ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఇది ఏంది? ఇది వాళ్ళ మీద పెట్టే ఎఫర్ట్ ఇంకేదో జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఉంటే మంచిగా 4 పోస్టులు చేస్తే, 4 మంచి పోస్టులు చేసుకుంటే 10 మందికి చేరాయంటే, ఏదో 10 మంది చూస్తారంటే అట్లీస్ట్ ఒక ఓటైనా పడుతుంది కదా. అంటే వైసీపీ యాక్టివిస్ట్ గురించి చెప్తాను. ఎంత ఏ సంబంధం. తర్వాత ఇంకొకడెవడో బీజేపీ యాక్టివిస్టు, పేర్లు వద్దులే కానీ, వాడంటాడు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ, జనసేన పార్టీ, బీజేపీ ఈ 3 పార్టీలు కలిస్తే వైసీపీ 90 సీట్లు పోటీ చేస్తుందంట, జనసేన పార్టీ 60 సీట్లంట, బీజేపీ 25 సీట్లంట. న్యూ అలయన్స్ బీజేపీ వాళ్ళు. నేను తెలుగుదేశం పార్టీ తప్పే కటీఫ్ అయిపోయిందా? కింద ఉన్నటువంటి కార్యకర్తలు ఎంత గింజుకునే లాభంలే. ఆల్రెడీ పైన వాళ్ళకంతా కూడా ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది, కింద వాళ్ళు ఎంత గింజుకునే మ్యాటర్ ఉండదు. ఇప్పుడు కింద ఉన్న కార్యకర్తలు, అయ్యా
బీజేపీ నాయకులారా, తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అలయన్స్ నుంచి బయట వచ్చేయండి అంటే వచ్చేస్తారు వచ్చేస్తారా? మీరు సోషల్ మీడియా ఎంత గింజుకున్నా అక్కడ మ్యాటర్ ఉండదు. వాళ్ళు చేసిన వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇదిగో ఇలాంటివి పనిమాల పోస్టులు చేస్తే ఇలానే ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ చాలా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం డిఫరెంట్. ఆయన ఎవరితో కలవడు, ప్రాణం పోయినా కలవడు, ఎవరితో కూడా అలయన్స్ పెట్టుకోడు, సింగిల్గానే పోటీ చేస్తాడు. వచ్చిన వాళ్ళని తీసుకుంటాడు. వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళని మంచి క్యాపబిలిటీ అయితే తీసుకొని పెట్టుకుంటాడు. ఒకవేళ వాళ్ళకి సీట్ ఇవ్వాలంటే ఇస్తాడు ఆయన, ఇవ్వడు అని అంటే ఇవ్వడు. ఆయన క్యాలిక్యులేషన్స్ మీదే ఉంటుంది తప్ప లేదో ఇలాంటి పోస్టులు చూసి లేకపోతే ఇంకెవరో చెప్పారని చెప్పేసి ఆయన ఇప్పుడు కూడా వినడు. అలా అనుకుంటే ఎప్పుడో బీజేపీతో కలిసి వస్తుంది ఆయన. బీజేపీ సిద్ధాంతాలకి వైసీపీ సిద్ధాంతాలకి పొంతన ఉండదు. వాళ్ళ సిద్ధాంతాలు వేరు, వీళ్ళ సిద్ధాంతాలు వేరు. ఇప్పుడు తమిళనాడులో కూడా ఆ టీవీకే ఆ విజయ్ గారి పార్టీతో బీజేపీ కలుస్తుందని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. అలయన్స్లో పోటీ చేయాలేసి వాళ్ళు ప్రతిసారి చెప్తున్నారు, మా సిద్ధాంతాలు వేరు, బీజేపీ సిద్ధాంతాలు వేరు, మేము బీజేపీతో కలిసే ప్రసక్తే లేదు అని చెప్పేసి ప్రతిసారి చెప్తున్నారు వాళ్ళు. అయినా కానీ అక్కడ ఒక ఫేక్ ప్రచారం అయితే గట్టిగా నడుస్తుంది. ఎందుకంటే ఆ టీవీకే పార్టీని ముంచాలని చెప్పేసి అలాంటివే ఇలాంటివి ఎంత అయ్యేదిలే పోయేది. ఎందుకంటే వాళ్ళ సిద్ధాంతాల ప్రకారం వాళ్ళు ముందుకు వెళ్తారు. ఆ సిద్ధాంతాలకి వీళ్ళ సిద్ధాంతాలకి మ్యాచ్ కావు. ఏదో 1 or 2% సపోర్ట్ చేసిన మాత్రాన కలిసి పోటీ చేయాలన్న సిద్ధాంతం ఎక్కడ కానీ లేదు. కాబట్టి ఈ గింజుకోవడాలు ఏదైతే ఉన్నాయో ఆ గింజుకోవడాలు కొంచెం తగ్గించుకుంటే చాలా బాగుంటుంది వైసీపీ వాళ్ళు.